చూపించలేదంటే అమాయకంగా కొన్ని సంఘాలు వీళ్ళ దుర్బోధలో కొట్టుకుపోతుంది. అందుకే ఎంత కొట్టుకుపోయారంటే యేసుప్రభు వారు ముందు పుట్టాడు కనుక, తర్వాత మనం పుట్టాం కనుక యేసుప్రభు వారిని అన్నారంట, అన్నయ్య అన్నారంట. యేసుప్రభు వీళ్ళ అన్నయ్య అంటండి. యేసుప్రభు వీళ్ళకి అన్నయ్య, ఇంకోటి వచ్చి మామయ్య అంటాడు, ఈడేమో అన్నయ్య అంటాడు, ఈడేమో అన్నయ్య అంటాడు అడుగుతున్నారు. ఈ ఎందుకు ఇలాంటి నాసిరకం మాటలు సంఘంలో సాక్ష్యాల పేరు మీద ప్రసంగాలు ఎందుకు చెప్తున్నారు చెప్పనా? యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు కూడా ఈ వీడియో ద్వారా ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలని మేము ముందుకు వచ్చాను. ఒక అంశం చాలామంది ఏం చేస్తున్నారంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో బోధింపబడుతున్న ఒక అంశం పైన చాలామంది వాదిస్తుంటారు, మాట్లాడుతుంటారు. అదేంటంటే యేసుక్రీస్తు మనకి అన్నయ్య కాడు. ఓకే, మనము బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఆలోచిస్తే చాలా అంశాలు ఉన్నాయి. అందులో త్రిత్వమా ఏకత్వమా అని ఉంటుంది. అదేవిధంగా మనకి ఒక గాడ్ ఫ్యామిలీ, ఓకే, దేవుని కుటుంబం పాఠం కూడా ఉంటుంది. అందులో మనం చెబుతూ ఉంటాం, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు మనకు తండ్రి అయిన దేవుడు అవుతాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు కనుక ఆయన మనకి అన్నయ్య అవుతాడని చాలా విషయాలు ఇలా మనం మాట్లాడుతూ ఉంటాము. అదేవిధంగా జాన్సన్ గారు పాట కూడా రాశారు, వచ్చాడు అన్నయ్య అని పాట కూడా రాశారు. ఇవన్నీ విన్న తర్వాత కొందరు బైబిల్ జ్ఞానం సరిగా లేని వారు, ఓకే, ఫ్యామిలీ రిలేషన్షిప్ తెలియని వారు, కుటుంబంలో ఏ విధంగా ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక సంబంధం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియని వారు, ఓకే, బైబిల్ బొత్తిగా తెలియని వారు పిచ్చిగా ప్రశ్న వేస్తుంటారు. ఏంటంటే మీరు యేసుక్రీస్తును అన్నయ్య అంటున్నారు, యేసుక్రీస్తు మనకేమైనా అన్నయ్య అవుతాడా? ఓకే, ఇలా ప్రశ్నిస్తూ మీ బోధ తప్పు, మీది దుర్బోధ, మీరు బోధించే బోధ వాక్యానుసారం కాదు, మీరు దుర్బోధకులని ఇలా చాలామంది హేళనగా మాట్లాడుతూ ఇలాంటి విషయాలపైన వాదిస్తూ ఉంటారు. ఓకే, అంటే యేసుక్రీస్తు మనకు అన్నయ్య గాడు, మనం అనకూడదు, అలా తప్పు అని చాలామంది వాదిస్తూ ఉంటారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఓకే, మనం అన్నయ్య అని అనవచ్చా, అనకూడదా అని ఈ విషయాలను మనం ఏం చేయాలంటే బైబిల్ నుంచి ఆలోచిస్తాం. ఎందుకంటే మనుషులు వాళ్ళకి నచ్చిన సిద్ధాంతం ప్రకారంగా, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ ఏదైనా కానీ మనకి ప్రామాణికం ఏంటంటే బైబిల్. ఓకే, మనకి ప్రామాణికం ఆథెంటిక్ ఏంటంటే బైబిల్లో ఏదైనా విషయం ఉంటే దాన్ని ఖచ్చితంగా నమ్మాలి. బైబిల్లో లేకపోతే దాన్ని మనము నమ్మవలసిన అవసరం కూడా లేదు. ఒకవేళ బైబిల్లో ఉన్న వాక్యాలు, వాటి యొక్క సారం, వారి యొక్క భావం, అర్థం, ఓకే, అందులో మనకి యేసుక్రీస్తు అన్నయ్య అనవచ్చు అనే భావాలు మనకు ఉంటే ఖచ్చితంగా మనం అనవచ్చు. ఒకవేళ లేకపోతే మనం యేసుక్రీస్తుని అన్నయ్య అనే అవసరం మనకి లేదు. ఓకే, సో మనం బైబిల్ చదువుతాం, బైబిల్ ఏం చెప్తుంది? ఓకే, బైబిల్ ఏం చెప్తుంది? మనం యేసుక్రీస్తుని అన్నయ్య అనవచ్చా, అనకూడదా అని ఏమంటుందో బైబిల్లో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, ఇబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. మీరు కూడా బైబిల్ చెక్ చేసుకోండి, మీరు కూడా బైబిల్ ఓపెన్ చేసుకొని ఈ రిఫరెన్స్ జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఓకే, ఎవరిదో గుడ్డిగా మాట్లాడే వారి బోధలు నమ్మకండి. ఓకే, ఎందుకంటే చాలామంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ గురించి, ఓకే, ఏం చేస్తారంటే తప్పుగా మాట్లాడి వారిని ఏదో తగ్గించడానికి, ఓకే, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏదైనా కానీ, ఏ విషయమైనా కానీ మనం బైబిల్లో చెక్ చేయాలి, బైబిల్లో ఉన్న విషయాలను బాగా ఆలోచించాలి. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా రాయబడింది ఇబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. అంటే ఇక్కడ పరిశుద్ధ పరచువానికి అంటే యేసుక్రీస్తు వారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకి తన రక్తాన్ని కార్చి మనల్ని పరిశుద్ధపరచాడు. ఓకే, అదేవిధంగా పరిశుద్ధ పరచబడు వారికిని, ఓకే, అందరికీ ఒకటే మూలము. అంటే తండ్రి అయిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తుకు, అదేవిధంగా మనకు, ఓకే, ఆయన మూలం మనకి. ఎందుకంటే దేవుడు మనకు ఆత్మలకు తండ్రి. ఇబ్రీయులో రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన మన ఆత్మలకు తండ్రి అని. ఓకే, సో యేసుక్రీస్తు వారు కూడా ఆత్మనే, మనం కూడా ఆత్మనే. సో మన అందరికీ మూలం ఎవరంటే యెహోవా దేవుడు. ఎందుకంటే తండ్రి ఒకడే ఉంటాడు. ఓకే, ఒకటే మూలం ఉంటుంది కనుక అదే విషయాన్ని ఇక్కడ రాయబడింది. ఓకే, అందరికీ ఒకటే మూలం. ఓకే, అందుకే తర్వాత ఏమని రాయబడింది అంటే ఈ హేతువు చేత, ఓకే, లేకపోతే ఇందును బట్టి అని కూడా అనుకోవచ్చు. ఓకే, ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఓకే, ఈ వాక్యంలో యేసుక్రీస్తు వారు మనలందరినీ కూడా సహోదరులు అనటానికి సిగ్గుపడటం లేదంట. ఓకే, అంటే యేసుక్రీస్తు వారికి సిగ్గు లేదు ఏమనటానికి, మనల్ని సహోదరులు అనటానికి. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ఒక ఫ్యామిలీ గురించి తెలుసు ఆయనకి. పరలోకంలో ఒక ఫ్యామిలీ ఉంది, భూలోకంలో ఒక ఫ్యామిలీ ఉంది, అందరికీ ఒకటే పేరు, అదే యెహోవా దేవుడు.
ఓకే, ప్రతి ఫ్యామిలీ ఒక పేరు ఉంటుంది, తండ్రి పేరు ఉంటుంది. సో మనందరి ఫ్యామిలీకి ఆత్మీయంగా తండ్రి పేరు ఎవరంటే యెహోవా దేవుడే. ఓకే, అందుకే యేసుక్రీస్తు వారు మనల్ని సహోదరులు అంటే ఓకే, సహోదరులు అంటే ఇంగ్లీష్లో బ్రదర్స్ అంటారు, లేకపోతే బ్రదరన్ అంటారు. ఓకే, బ్రదరన్స్ అంటారు. హిందీలో అయితే భాయ్ అంటారు. మీరు ఈ ట్రాన్స్లేషన్ చదివినా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, తెలుగులో సహోదరులు. ఓకే, కనీస జ్ఞానం ఉన్నవాడు ఏమంటాడంటే సహోదరులు అంటేనే అన్నదమ్ములు, కనీస జనరల్ నాలెడ్జ్ ఉన్నవాడు. ఓకే, 1వ తరగతిలో చదువుకున్న వాడిని కూడా సహోదరులు అంటే ఈజీగా అర్థమైపోతుంది. కానీ వీళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే సిగ్గు లేని వాళ్ళు వీళ్ళే. ఓకే, యేసుక్రీస్తు సిగ్గుపడటం లేదు. సిగ్గుపడక అంటే యేసుక్రీస్తు మన తమ్ముళ్ళు అనడానికి సిగ్గుపడటం లేదు, కానీ వీరు మాత్రం యేసుక్రీస్తును అన్నయ్య అనడానికి సిగ్గుపడుతున్నారు. ఓకే, అన్నయ్య అనడానికి వీళ్ళకి సిగ్గు వస్తుంది, ఎందుకంటే వీళ్ళు దేవుని పిల్లలు కాదండి. వీళ్ళు దేవుని పిల్లలు కాదు, సాతాను పిల్లలు కనుక, సాతాను వీళ్ళకి తండ్రి కనుక వీళ్ళు గాడ్స్ ఫ్యామిలీలో లేరు. ఓకే, గాడ్స్ ఫ్యామిలీలో లేరు, సాటన్ ఫ్యామిలీలో ఉన్నారు. అందుకే వీళ్ళకి యేసుక్రీస్తు వారు అన్న అవ్వడు, మాకు అవుతాడు, ఎందుకంటే మేము గాడ్ ఫ్యామిలీలో ఉన్నాము. ఓకే, గాడ్ ఫ్యామిలీలో ఉన్నాము కనుక యేసుక్రీస్తు నన్ను తమ్ముడు అంటున్నాడు, యేసుక్రీస్తు వారు మమ్మల్ని తమ్ముళ్ళు అంటున్నారు. సో సింపుల్గా అర్థం ఏంటంటే ఆయన నేను తమ్ముడు అంటున్నాడు అంటే, సహోదరుడు అంటున్నాడు అంటే, సింపుల్గా నేను ఏమంటానంటే అన్నయ్య అంటాను నేను. ఓకే, నేను అన్న అంటాను, ఎందుకంటే ఆయన నన్ను సహోదరుడు అంటున్నాడు, నేను ఆయనని అన్న అంటాడు. ఇది ఒక ఫ్యామిలీ నాలెడ్జ్. కానీ వీరికి బొత్తిగా ఫ్యామిలీ నాలెడ్జ్ ఉండదు, బైబిల్ బొత్తిగా ఉండదు, ఏదేదో వాదిస్తుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు, ఏదో మహాజ్ఞానులని, ఏదో కొత్త విషయాలు చెప్పామని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కనుక మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా ఏం రాయబడిందంటే మనకు అందరికీ ఒకటే మూలము, అది దేవుడు, ఆయన యెహోవా దేవుడు. ఓకే, యేసుక్రీస్తు మనకి అన్నయ్య. అందుకే బైబిల్లో మనం ఆలోచిస్తే కూడా కొన్ని రిఫరెన్స్లో స్పష్టంగా ఏమని రాయబడిందంటే బైబిల్లో ఉన్న వచనాలను చూసుకుంటాం. ఓకే, యోహాను సువార్త 20:17. ఓకే, యోహాను సువార్త 20:17 ఇక్కడ ఈ విధంగా రాయబడింది, యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. ఓకే, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు, కానీ ఏం చెప్తున్నానంటే నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, కనుక ఏం చేయాలి, గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు ఆమెతో ఏం చెప్తున్నారంటే నువ్వు వెళ్ళి నా సహోదరులతో చెప్పు. నా సహోదరులు అంటే బ్రదర్స్. ఓకే, యేసుక్రీస్తు వారు శిష్యులను సహోదరులు అంటున్నాడు. ఎందుకంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. మనల్ని కన్న దేవుడు ఒకే దేవుడు, యేసుక్రీస్తుని కన్న దేవుడు ఒకే దేవుడు, కనుక ఆయన మనల్ని సహోదరులు అనటానికి సిగ్గుపడటం లేదు. వీరు సిగ్గుపడుతున్నారంటే వీళ్ళకి సిగ్గు శరం ఏం లేదని అర్థం. ఓకే, అదేవిధంగా మరొక వచనం చదువుకుందాం. ఓకే, మరొక వచనం చదువుకుని ముగించుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 8:29. ఓకే, రోమిలకు రాసిన పత్రిక 8:29 ఇక్కడ ఈ విధంగా రాయబడింది, ఎందుకనగా తన కుమారుడు, ఓకే, తన కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు, ఓకే, అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు. ఓకే, మనమందరం కూడా సహోదరులం, అందులో యేసుక్రీస్తు ఎవరు, జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో వారు తమ కుమారునితో స్వరూపం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు జ్యేష్ఠ కుమారుడు, ఆయన జ్యేష్ఠుడు అగునట్లు. అంటే జ్యేష్ఠుడు అంటే ఒక ఫ్యామిలీలో ఒక తండ్రికి చాలామంది కొడుకులు ఉంటారు. ఓకే, అందులో జ్యేష్ఠుడు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, చిన్న పెద్ద అన్నీ ఉంటాయి. ఓకే, ఇది ఒక ఫ్యామిలీ. కానీ వీరికి ఏంటంటే చిన్న తెలియదు, పెద్ద తెలియదు, జ్యేష్ఠుడు తెలియదు. అంటే పెద్దవాడు తెలియదు, చిన్నవాడు తెలియదు, నడుపోడు తెలియదు, ఏది వీరికి తెలియదు. ఏం తెలుసా అంటే ఉన్న వాక్యాలను వక్రీకరించి మీరు అబద్ధ బోధకులు, మీరు దుర్బోధకులు, మీరు యేసుక్రీస్తుని అన్నయ్య అంటున్నారు. ఓకే, ఎందుకు అంటున్నా కూడా ఆలోచించారు. ఓకే, బైబిల్లో యేసుక్రీస్తు మన సహోదరులు బ్రదర్స్ అంటుంటే వీళ్ళు పిచ్చోలు ఏంటంటే ఏ అన్నయ్య అనకూడదు, తప్పలా, పాపమలా అని బుద్ధిహీనంగా మాట్లాడుతుంటారు. ఓకే, సో నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే వీరితో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వీరికి ఫ్యామిలీ రిలేషన్షిప్ బొత్తిగా తెలియదు, బైబిల్ కూడా బొత్తిగా తెలియదు, కనుక వీరితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీరు కేవలం కక్షతో
ఈర్ష్యతో BOUI బోధన తప్పుపట్టడానికి ప్రయత్నిస్తున్నారే కానీ నిజంగా వీళ్ళు బైబిల్ చదివి దాన్ని ఆలోచించడానికి వీళ్ళకి మనసు లేదండి. ఓకే, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఏదైనా బోధించినా కూడా బైబిల్ టు బైబిల్ బోధిస్తుంటారు. ఓకే, ఇప్పుడు వరకు నేను చూపించిన రిఫరెన్స్ కూడా అది బైబిల్లోనే ఉంది. సహోదరులు యేసుక్రీస్తు వారు మనల్ని సహోదరులు అని అన్నాడంటే సింపుల్, దానికి మీనింగ్ అర్థం ఏంటంటే, భావం ఏంటంటే యేసుక్రీస్తు మనకు అన్నయ్య అవుతాడు. ఓకే, యేసుక్రీస్తు మనకి అన్నయ్య అవుతాడు. ఏ చిన్న పిల్లని కూడా మనం అడిగిన, ఒక 1వ తరగతి 2వ తరగతి వెళ్ళే పిల్లల్ని కూడా అడిగిన, ఓకే, 2 వ్యక్తులు ఉన్నారు, ఈయన తమ్ముడు అవుతాడు. సో ఈయనకి తమ్ముడు అనేవాడు ఏమవుతాడంటే, 1 సంవత్సరం పిల్లడు ఈజీగా చెప్పేస్తాడు ఏంటంటే ఈయనకి అన్న అవుతాడని ఈజీగా చెప్పేస్తాడు. కానీ వీరికి 1వ తరగతిలో ఉన్న కనీస జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. 1వ తరగతిలో ఉన్న కనీస జ్ఞానం కూడా వీరికి లేదు. కనుక వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి తప్పుడు బోధలతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా విషయాలు తప్పుగా బోధిస్తున్నారు, వాక్యాన్ని వక్రీకరించి వీరికి నచ్చింది లేకపోతే వీరి కొత్త సిద్ధాంతాలని పట్టుకొచ్చినవి వాటినే బోధిస్తున్నారు. కానీ బైబిల్లో రాయబడిన విషయాలు వీళ్ళు నమ్మటం లేదు. అదేవిధంగా బోధిస్తున్న వారిని, సత్యవాక్యం సరిగా బోధిస్తున్న వారిని కూడా వీరు ఏం చేస్తున్నారంటే వ్యతిరేకిస్తున్నారు. కనుక ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యవాక్యం బాగా చదవండి, అర్థం చేసుకొని చదవండి, నిదానంగా చదవండి, ఏ పర్వాలేదు. కాకపోతే తప్పుడు బోధతో జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఈ తప్పుడు బోధ మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుంది. ఓకే, నరకానికి తీసుకెళ్తారు. కనుక వీరు వంశన్న కానీ జేమ్స్ కానీ ఇలాంటి వారు ఎందరైతే ఉన్నారో వీళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు ఇంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా మీకు యేసుక్రీస్తుని అన్నయ్య అనకూడదు, తప్పు అనేవాడు ఎవరైనా ఉంటే నాతో డిబేట్కి రావచ్చు. ఓకే, నాతో డిబేట్కి రావచ్చు, నాతో చర్చకు మీరు రావచ్చు. ఓకే, డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, ఆ నంబర్లో మీరు కాల్ చేసి నాతో డిబేట్కి సిద్ధం మీరు అవ్వచ్చు. ఓకే, సో అందరికి వందనాలు. సో ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కొత్త విషయాలు కొత్త యాంగిల్లో మీకు తెలియజేయడానికి మా వీడియోలు వస్తుంటాయి. కనుక తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. BOUI వారైతే తప్పనిసరిగా మీరు చేసుకోండి, ఎందుకంటే మీరు మన వాళ్ళే కనుక తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో, మీకు ఏ విధంగా అర్థమైందో, మీకు బాగా అనిపించిందో, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఓకే, వాటిని కూడా మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, సో అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.